హలో ఫ్రెండ్స్, నరసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ నిన్నటితో సక్సెస్ఫుల్గా 2 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుని ఈ రోజు 3వ రోజులకి అడుగుపెట్టింది భయ్య. అయితే 2 రోజులకి ఏరియా వైజ్గా ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చింది, మరి జరిగిన బిజినెస్ను బట్టి ఇంకా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు సండే అడ్వాంటేజ్తో ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రావచ్చు అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను భయ్య. మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నైజాంలో ఈ మూవీకి మొదటి రోజు 7 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక రెండవ రోజు 3.8 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. నైజాంలో మాత్రం ఈ మూవీకి రెండవ రోజు చాలా అద్భుతంగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పవచ్చు భయ్య. మొదటి రోజు 7 కోట్ల వరకు వస్తే రెండవ రోజు 50% కంటే కూడా ఎక్కువ షేర్ అనేది ఈ మూవీ రాబట్టింది. మరి ఈ విధంగా 2 రోజులకి కలిపి దాదాపుగా 10.8 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య నైజాంలో. ఇక సీడెడ్ విషయానికి వస్తే మొదటి రోజు 5.4 కోట్లు రాబట్టింది, రెండవ రోజు 1.6 కోట్లు ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య షేర్. ఈ విధంగా 2 రోజులకి కలిపి సీడెడ్లో 7.1 కోట్ల వరకు ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక ఉత్తరాంధ్ర మొదటి రోజు 2.4 కోట్లు రాబట్టింది, రెండవ రోజు బాగా డౌన్ అయింది భయ్య, 90 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక ఈస్ట్లో మొదటి రోజు 2.2 కోట్ల వరకు షేర్ రాబడితే రెండవ రోజు కేవలం 60 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక వెస్ట్లో మొదటి రోజు 1.6 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది భయ్య, రెండవ రోజు మాత్రం బాగా డ్రాప్ అయ్యి 40 లక్షలు మాత్రమే రాబట్టింది. మరి ఈ విధంగా వెస్ట్లో 2 రోజులకి 2 కోట్లు రాబట్టింది, ఈస్ట్లో 2 రోజులకి 2.7 కోట్లు రాబట్టింది, ఉత్తరాంధ్రలో 2 రోజులకి 3.2 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక గుంటూరు విషయానికి వస్తే మొదటి రోజు 3.9 కోట్ల వరకు రాబడితే రెండవ రోజు బాగా డౌన్ అయ్యి కేవలం 70 లక్షలు మాత్రమే రాబట్టింది. ఏ విధంగా 2 రోజులకి గుంటూరులో 4 కోట్ల వరకు ఈ మూవీ అయితే షేర్ రాబట్టింది భయ్య. ఇక కృష్ణాలో మొదటి రోజు 1.7 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది, రెండవ రోజు కేవలం 58 లక్షలు మాత్రమే రాబట్టింది. ఏ విధంగా కృష్ణాలో 2 రోజులు కలిపి 2.3 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది. ఇక నెల్లూరులో మొదటి రోజు 1.4 కోట్ల వరకు షేర్ రాబట్టింది భయ్య, రెండవ రోజు అయితే 40 లక్షల వరకు రాబట్టింది. ఈ విధంగా మొత్తం మీద నెల్లూరులో 2 రోజులు కలిపి 1.8 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో 2 రోజులు కలిపి దాదాపుగా 34 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 52 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే 2 రోజులకు రాబట్టింది భయ్య. మరి ఈ మూవీకి ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 81 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అయితే 2 రోజులకి 34 కోట్ల వరకు షేర్ వెనక్కి వచ్చేసింది. కాబట్టి ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 47 కోట్ల వరకు షేర్ అనేది ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో రాబట్టాల్సి ఉందన్నమాట. అయితే లాంగ్ రన్లో అసలు ఈ మూవీ ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ అందుకుంటుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీకి 2 రోజులకి కలిపి దాదాపుగా 3.2 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుండి 3.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక ఈ విధంగా 2 రోజులకి ఈ మూవీ వాడవేడిగా దాదాపుగా 40 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 68 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ దాదాపుగా 104 కోట్లు. మరి 2 రోజుల్లోనే దాదాపుగా 40 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చేసింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇంకా 64 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. గ్రాస్ వచ్చేసి దాదాపుగా ఒక 110 కోట్ల వరకు రాబట్టాలి. ప్రజెంట్ ఉన్న టాక్ను బట్టి చూస్తే భయ్య టార్గెట్ అయితే చాలా పెద్దది. మరి లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ స్టేటస్ అందుకుంటుందా, బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇక 3వ రోజు విషయానికి వస్తే నిన్న 2వ రోజు సాటర్డే కంటే కూడా ఈ రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. మొదటి రోజు ట్రేడ్ ప్రకారం ఈ మూవీకి 48 కోట్ల వరకు వచ్చింది, రెండవ రోజు 19 కోట్ల వరకు వచ్చింది, మూడవ రోజు 20 కోట్ల పైన వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఎప్పటికే దాదాపుగా 15 కోట్ల వరకు రాబట్టేసింది. ఇక ఫస్ట్ షో అండ్ సెకండ్ షో కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 20 నుండి 25 కోట్ల వరకు 3వ రోజు అయితే ఈ మూవీ అయితే రాబట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. అయితే మీ ఒపీనియన్ ప్రకారం 3వ రోజు అసలు ఈ మూవీ ఎంతవరకు రాబట్టచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. రేపైతే బ్రేక్ ఈవెన్ రిపోర్ట్తో ఒక వీడియో అనేది చేస్తాను. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.